హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్యూ సీరియలైజబుల్ అనే ఒక కాన్సెప్ట్ ప్రాబ్లం చూద్దాము. చెక్ వెదర్ ద గివెన్ షెడ్యూల్ ఈజ్ వ్యూ సీరియలైజబుల్ ఆర్ నాట్. సో దే హ్యావ్ గివెన్ షెడ్యూల్, రీడ్ 1 of A, రైట్ 2 of A, రీడ్ 3 of A, డబుల్ 1 of A, డబుల్ 3 of A. దీనికి మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ రాసుకోవాలా. సో ఇది ఎలా వస్తుంది అంటే T1. సో ఒకసారి చూడండి, 1 2 3. సో మ్యాక్సిమం నెంబర్ 3 ఉంది కాబట్టి మనము T1 T2 T3 వరకే రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ మనకి 3నే ఉంది. సో ఇక్కడ ఏముంది, ఫస్ట్ R1 of A. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్లో రాసుకోవాలి. డబుల్ 2 of A సెకండ్ ట్రాన్సాక్షన్లో రాసుకోవాలి. R3 of A థర్డ్ ట్రాన్సాక్షన్లో రాసుకోవాలి. డబుల్ 1 of A. సో డబుల్ 1 of A అంటే 1 కాబట్టి ఫస్ట్ ట్రాన్సాక్షన్లో రాసుకోవాలి. డబుల్ 3 of A. సో ఇది వచ్చేసి మనకు థర్డ్ ట్రాన్సాక్షన్లో రాసుకోవాలి. సో ఇంపార్టెంట్ విషయం ఏంటి, ఇప్పుడు మనము వ్యూ సీరియలైజబుల్ అవునా కాదా చెక్ చేస్తున్నాము. సో ఇలా చెక్ చేసినప్పుడు ఫస్ట్ మనము ఈ వ్యూ సీరియలైజబుల్ అవునా కాదా చెక్ చేయడానికి దీన్ని మనము కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ అవునా కాదా చెక్ చేయాలి. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ అయింది అనుకోండి, మనము వ్యూ అని అనవచ్చు. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ కాకపోతే వేరే స్టెప్స్ ఉంటాయి, చూద్దాం నెక్స్ట్. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు చెక్ వెదర్ దిస్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ ఆర్ నాట్. సో ఇన్ ఆర్డర్ టు చెక్ వెదర్ దిస్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ ఆర్ నాట్, సో కాన్ఫ్లిక్ట్ కాదా అని చెక్ చేసుకోవడానికి ఫస్ట్ మనము వీటిని ప్రెసిడెన్స్ గ్రాఫ్ డ్రా చేయాలండి. సో ప్రెసిడెన్స్ గ్రాఫ్ ఎలా డ్రా చేస్తామంటే T1 T2 T3 ఉంది కదా, డైరెక్ట్ ఇక్కడ తీసుకోవాలి. అవి T1 T2 T3. దీని తర్వాత కాన్ఫ్లిక్ట్స్ చూసుకోవాలి. సో కాన్ఫ్లిక్ట్స్ అంటే మనకి 4 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి రీడ్ 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 రైట్ 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 రీడ్. సో రీడ్ అనేది కాన్ఫ్లిక్ట్ కాదు, రీడ్ రైట్ 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 మాత్రమే కాన్ఫ్లిక్ట్ కింద వస్తుంది. సో మనకి 4 టైప్స్ ఉంటాయి, రీడ్ 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 రైట్ 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 రీడ్. కాకపోతే మనము కాన్ఫ్లిక్ట్స్ అనేది రీడ్ రైట్ 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 రీడ్ మాత్రమే తీసుకుంటాము. ఓకే, సో ఇక్కడ మనము ప్రెసిడెన్స్ గ్రాఫ్ డ్రా చేయాలి T1 T2 T3. సో ఇది మనకు దీంట్లో మనం ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాము. ఒకసారి ఇక్కడ నుంచి చూస్తే రీడ్ ఆఫ్ ఏ రైట్ ఆఫ్ ఏ ఎస్ కాన్ఫ్లిక్ట్, ఎందుకంటే రీడ్ రైట్ ఉంది. సో T1 నుంచి T2కి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ రాస్తున్నా, ఇవి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి కాన్ఫ్లిక్ట్ ఆపరేషన్స్ అవి రాద్దాము ఒకసారి ఇక్కడ. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ ఇక్కడ రాస్తున్నా. సో ఫస్ట్ వన్ వచ్చేసి T1 to T2. సో రీడ్ ఆఫ్ ఏ రైట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ రీడ్ ఆఫ్ ఏ నో కాన్ఫ్లిక్ట్. సో రీడ్ ఆఫ్ ఏ రైట్ ఆఫ్ ఏ కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్ రీడ్ ఆఫ్ ఏ నో కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్ రీడ్ ఆఫ్ ఏ రైట్ ఆఫ్ ఏ ఎస్ కాన్ఫ్లిక్ట్. సో T1 to T3 ఇక్కడ రాస్తున్నా, T1 to T3. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ T2 దగ్గరికి వెళ్తున్నా, రైట్ ఆఫ్ ఏ రీడ్ ఆఫ్ ఏ ఎస్ కాన్ఫ్లిక్ట్ T2 to T3. నెక్స్ట్ రైట్ ఆఫ్ ఏ రైట్ ఆఫ్ ఏ. సో డబుల్ 2 డబుల్ 1 T2 to T1, ఇది కూడా కాన్ఫ్లిక్టే. నెక్స్ట్ డబుల్ 2 of A డబుల్ 3 of A. సో T2 to T3 T2 to T3. సో నెక్స్ట్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ డబుల్ 2. నెక్స్ట్ రీడ్ ఆఫ్ ఏ. సో రీడ్ ఆఫ్ ఏ రైట్ ఆఫ్ ఏ. సో దిస్ ఈజ్ అ T3 to T1 T3 to T1. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చాము T1 to T3 T1 to T3. సో ఇవన్నీ వచ్చేసి మనకి కాన్ఫ్లిక్ట్స్ అన్నట్టు.
సో ఇప్పుడు మనం ప్రెసిడెన్స్ గ్రాఫ్ డ్రా చేయాలి. సో T1 టు T2, ఎస్, T1 నుంచి T2, నెక్స్ట్ T1 టు T3, T2 టు T3, T2 టు T1, T2 టు T3, T3 టు T1, T1 టు T3. సో ఇది ప్రెసిడెన్స్ గ్రాఫ్. సో దీన్ని మనం ఏమంటామంటే ప్రెసిడెన్స్ గ్రాఫ్ అంటాం. సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ప్రెసిడెన్స్ గ్రాఫ్ అని దీన్ని అంటున్నాము. ఒకవేళ కనుక దీనిలో లూప్ ఉందనుకోండి, దీన్ని మనము కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ అనము. ఒకసారి నేను ఇక్కడ స్టార్ట్ చేస్తే T1 నుంచి ఇటు వెళ్తుంది యారో మార్క్, మళ్ళీ ఇటుకే వస్తున్నా. సో దీంట్లో లూప్ ఎగ్జిస్టింగ్ అనేది ఉంది. సో దీన్ని మనము ఏమంటున్నామంటే కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ కాదు, ఎందుకంటే మనకి ఇక్కడ లూప్ వచ్చింది కాబట్టి. సో దిస్ ఈజ్ నాట్ కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ. ఓకే, నెక్స్ట్ గో ఫర్ వ్యూ సీరియలైజబిలిటీ. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ కానప్పుడు ఇది వ్యూ కావచ్చు, కాకపోవచ్చు. సో వ్యూ అవునా కాదా చెక్ చేయాలంటే ఫస్ట్ వి గో ఫర్ చెకింగ్ ద బ్లైండ్ రైట్. బ్లైండ్ రైట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ బ్లైండ్ రైట్ ఉందనుకోండి, దేర్ మే బి ఏ ఛాన్స్ టు వ్యూ సీరియలైజబుల్. ఎస్, ఈ ట్రాన్సాక్షన్స్లో బ్లైండ్ రైట్ అంటే ఏంటంటే T2 T3లో స్టార్టింగ్, ఎప్పుడైతే T1 T2 T3లో స్టార్టింగ్ రైట్ వచ్చిందనుకోండి, దాన్ని మనము బ్లైండ్ రైట్ అంటాం. సో బ్లైండ్ రైట్ ఎగ్జిస్టెడ్, ఎక్కడ ఉందండి బ్లైండ్ రైట్ ఎగ్జిస్టెడ్? T2లో ఉంది. ఓకే, సో బ్లైండ్ రైట్ ఉంది కాబట్టి ఇంకా మనము వ్యూ సీరియలైజబుల్ కావచ్చు, కాకపోవచ్చు. సో దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన గ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇలా తీసుకోవాలి. T1 T2 T3. సో ఒకసారి ఇనిషియల్ రీడ్ రాసుకోవాలి. ఇక్కడ రాస్తున్నా ఇనిషియల్ రీడ్. సో ఇనిషియల్ రీడ్ ఈజ్ T1. ఫైనల్ రైట్ ఈజ్, ఇది ఫైనల్ రైట్ అంటే ఇనిషియల్ రీడ్ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, ఫైనల్ రైట్ అంటే T3. నెక్స్ట్ అప్డేట్. అప్డేట్ ఉందండి, అప్డేట్ వచ్చేసి మనకు T2లో ఉంది. సో ఇది, సో మనం బ్లైండ్ రైట్ ఉంది కాబట్టి దేర్ మే బి ఛాన్స్ టు వ్యూ సీరియలైజబుల్. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్, సో ఇనిషియల్ రీడ్ వచ్చేసి ఇది, ఫైనల్ రైట్ వచ్చేసి T3, అప్డేట్ వచ్చేసి T2లో ఉంది. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు స్వాపింగ్ చేసుకోవాలండి. స్వాపింగ్ ఎలా చేస్తామంటే, సో రీడ్ ఆఫ్ ఏ డబ్ల్యూ ఆఫ్ ఏ ఉంది, ఇది నేను పైకి పంపించేస్తున్నా. చూద్దాం ఒకసారి స్వాపింగ్ చేస్తే ఏమవుతుందో. ఆర్ ఆఫ్ ఏ W1 ఆఫ్ ఏ, నెక్స్ట్ W2 ఆఫ్ ఏ, ఇది యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ R3 ఆఫ్ ఏ W3 ఆఫ్ ఏ. సో ఎప్పుడైతే మనం ఇట్లా స్వాపింగ్ చేసామో మళ్ళీ ఒకసారి చూస్తే ఇనిషియల్ రీడ్ T1లోనే ఉంది. సో ఇనిషియల్ రీడ్ స్టార్టింగ్ రీడ్ ఎక్కడ ఉంది? T1లోనే ఉంది. ఫైనల్ రైట్ దీంట్లోనే ఉంది. సో ఇలా చేసిన తర్వాత దీనికి మనము గ్రాఫ్ డ్రా చేయాలి. సో ఎలా గ్రాఫ్ డ్రా చేయాలి? మళ్ళీ T1 T2 T3. సో దీన్ని మనము ఎందుకు ఇలా స్వాపింగ్ చేసామంటే, ఈ స్వాపింగ్ చేసిన తర్వాత ఒకవేళ లూప్ వచ్చింది అనుకోండి మనకు, అప్పుడు దీన్ని మనము వ్యూ సీరియలైజబిలిటీ అనము. ఓకే, సో రీడ్ ఆఫ్ ఏ రైట్ ఆఫ్ ఏ, సో T1 టు T2, రీడ్ ఆఫ్ ఏ రైట్ ఆఫ్ ఏ T1 టు T3. నెక్స్ట్ ఇక్కడ రీడ్ ఆఫ్ ఏ రైట్ ఆఫ్ ఏ రైట్ ఆఫ్ ఏ T1 టు T2. సో రీడ్ ఆఫ్ ఏ T1 టు T3. సో నెక్స్ట్ ఇక్కడ T2 టు T3. ఒకసారి చూస్తే దీనిలో మనకి ఎక్కడా కూడా లూప్ లేదు. సో హెన్స్ వీ కెన్ సే దిస్ ఈజ్ అ వ్యూ సీరియలైజబుల్. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ స్వాపింగ్ చేసేటప్పుడు ఇనిషియల్ రీడ్ మనకి ఇక్కడ T1లోనే ఉంది, స్వాపింగ్ చేసిన తర్వాత కూడా T1లోనే ఉంది. నెక్స్ట్ ఫైనల్ రైట్ దీంట్లో T3లోనే ఉంది, దీంట్లో కూడా ఫైనల్ రైట్. సో ఇలా చూసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ది వ్యూ సీరియలైజబుల్. సో వ్యూ సీరియలైజబుల్ అంటే ఏంటి? ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ అవునా కాదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ కాకపోతే బ్లైండ్ రైట్ చెక్ చేసుకోవాలి. బ్లైండ్ రైట్ ఉంటే మనం ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే